వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ అరుణ్ ఫర్ యూ. ఫ్రెండ్స్, పార్ట్ 1లో కేవలం జర్నీ రూము అదే సరిపోయింది. పార్ట్ 2లో అసలైన లొకేషన్స్ అన్నీ చూడబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. రా వేసుకుంటా నువ్వు వేసుకో కొద్దిసేపు. వీడియో తీయలే నేను. స్పాట్ ఫోటోలు లేవు, ఓన్లీ వీడియోనే. రాయల్ ఎన్క్లోజరు, హరారామ టెంపుల్, ఇంకా చలో లెట్స్ గో. ఏం చెక్కులు రా అయ్యా. ఎన్ని రాళ్ళు పట్టుకొచ్చిరా ఆ రోజులలో. ఇది రీకన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. मानवी डिब्बा, ये मानवमी का डिब्बा था. రానా చెప్పు, వాయిస్ ఓవర్. నాకు తెలిసి ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క డిజైన్ చెక్కడానికి కారణము ఒక్కొక్కటి ఒక్కొక్క క్లయింట్స్కి ఇచ్చేటోళ్ళు అన్నట్టు నాకు తెలిసి. అంటే రాయి ఒక కాదు, ఇక్కడ రాజు కూర్చొని ఇక్కడ జరిగే ఉత్సవం, దసరా ఉత్సవం అప్పుడు ఇక్కడ ఈవెంట్స్ జరిగేదంట దసరా రోజు. సో ఇదంతా ఆల్మోస్ట్ రాజు స్టేజ్ అన్నట్టు ఇది. ఇక రాజు ఇళ్ళకించి వచ్చేటోడేమో. వెల్కమ్ టు రాజు. ఈ రోజులలో మన విఐపీలు అక్క కార్ తీసుకున్న ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఎక్కుతారు, అట్లా ఆ టైప్. ఆ రోజులలో రాజు అనే వాళ్ళని
చాలా పై స్థాయిలో చూడాలని అది ఉండే. ఎంచుకున్నంత సింపుల్ కాదు అప్పటి రాజు. ఒక రాజు కింద కొన్ని లక్షల మంది సైనికులు ఉంటుండే. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి నాకు తెలిసి కాదు చలపా కిందికి వెళ్ళి ఇంకా మీద నీ ఫోటోస్ అలా ఉండ. సంపూర్ణ అంటే మామూలు అటు పోతుంది, ఈ మూడు ఇటు పోతుంది. ఒకటే రాయిని ఎంత బాగా ఎక్కిరో చూడండి. మళ్ళీ ఎగ్జాక్ట్ లెంత్ ఉన్నాయి కదా, ఇది కానీ విడ్త్ హైట్ ఎగ్జాక్ట్గా ఉంది. 160 కిలోమీటర్స్ అంతే ఫ్రెండ్స్. ఇది పుష్కరిణి అలియాస్ మెట్ల బావి. దీనిలోకి వాటర్ రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కట్టారు. అంత పొడుగు ఉంది. అక్కడెక్కడి నుండి వాటర్ వస్తున్నట్టున్నాయి. అక్కడ నుండి ఇట్లా వచ్చి ఇందులోకి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా అటు వెళ్తుంది. ఇలాంటి టైపే ఇంకోటి ఇక్కడ ఉంది నార్త్లో సంథింగ్. అది రీసెంట్గా ఏదో కనిపెట్టారంటే మీనాక్షి టెంపుల్ ఉంటుంది చూడు. మీనాక్షి టెంపుల్లోనా? మనకు మీనాక్షి సినిమాలో కనబడతాయి అన్న. మధుర మీనాక్షి కామాక్షి అని కూడా సాంగ్ ఉంటుంది కదా. అంటే ఎన్ని మెట్లు పెట్టిరంటే సంథింగ్ ఆ రోజుల్లో చాలామంది వచ్చేవాళ్ళు అనుకుంటారా, అంతే కదా. తక్కువ పీపుల్స్ ఉంటే ఒక్క సైడ్ నుండి కొన్ని మెట్లు పెట్టి వదిలేయచ్చు. కానీ గ్రేట్ అంటే నాకు తెలిసి అన్ని మూలల నుండి చాలామంది దిగేటట్టుగా పెట్టినట్టున్నారు. దీని మీద నంబర్స్ కూడా ఉన్నాయి. నంబర్స్ అంటే ఆ రోజులలో ఏదో తెలుగు లాంగ్వేజ్ సంథింగ్ ప్రతి మెట్టు మీద ఉంది. మళ్ళా ఇది కూడా ఏదో ఉండే సంథింగ్. అన్న మన బాటిల్ వాటర్ తాగేలా కొబ్బరి నీళ్ళు ఇస్తుందప్ప. ప్రతి చోటరా ఒక్కడు కూడా ఈ రోజులలో వాడే సైజు స్టోన్లే కావు, అన్నీ ఓ రేంజ్ పెద్ద స్టోన్లే. రైట్లు ఎందుకు ఇస్తాను. ఇక్కడ ఏదో ఉండే ఫ్రెండ్స్. ఆ రోజులలో ఇటుకలు చూడండి ఎంత తక్కువ సైజులో ఉన్నాయి. ఓన్లీ 2 ఇంచ్ అయినా కూడా ఇన్ని సంవత్సరాలు ఆగినాయి. అరే బాలకృష్ణది ఒక సినిమా అంటే వాటర్ ఉన్నాయి కొట్టు. ఫ్రెండ్స్ ఈ రాళ్ళు చూడండి డిఫరెంట్ సౌండ్ వస్తుంది. నాకు తెలిసి ఇయర్ డోలో లెక్క పెట్టుకొని కట్టెలతో కొట్టేటోళ్ళు ఏమో. అది రాదు పక్కన చూడు. అది ఇట్లా తిప్పాలేమో. ఇది ఇక్కడ వరకు సౌండ్ వస్తుంది. బాగుంది డిఫరెంట్ సౌండ్. అది హాఫ్ షర్ట్లు అనేది అది నార్మల్గా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఇంకా వాటర్ కమింగ్ ఫ్రమ్ దేరా ఆర్ గోయింగ్ టు దేరా? కమింగ్ ఫ్రమ్ దేర్. నో గోయింగ్ బికాస్ స్లోప్ ఈజ్ ఫ్రమ్ హియర్ టు దేర్. అదే అక్కడ నుండి ఇటు. ఓకే. చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. మనము 200 సంవత్సరాల ముందు 16 అయినా ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయంటే వాళ్ళ ఆ డిజైనర్ ఎవరు కానీ ఈ రోజులలో ఉంటే బీజేపీ ప్రభుత్వం ఇంకా కాపాడుతుందంటే ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఉండే. ఫ్రెండ్స్ ఇది డాన్సింగ్ స్టేజ్. No, we can't.
ఐ కెన్ బట్ టికెట్ లేదు కదా, అదే మరి. అందుకే టికెట్ లేదు ఫ్రెండ్స్, ఇది డాన్సింగ్ హాల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇట్లా ఎక్కితే డాన్సింగ్ హాల్. ఇంత పెద్దగా కట్టేసారు. ఇలా మోడలు ఎన్ని స్టేజ్లు చేస్తారంటావు? ఫ్లాట్ కడితేనా? కాదు, 4 ఫ్లాట్లు అయిపోయి స్టేజ్లు ఈరోజు స్టేజ్లో పెట్టుకుంటే నా అదైతే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సిక్స్టీన్ ఎడీలు వస్తే మాత్రం ఇంకా బాగుండేటి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సీక్రెట్ రూమ్లోకి వెళ్తాము. టార్చ్ కావాలి. అచ్చా, ఫ్రెండ్స్, ఇది సీక్రెట్ రూమ్. ఆ రోజుల్లో రాజుకు సంబంధించిన సరే చీకటి ఉందిరా. ఆ రోజుల్లో లేస్ ప్యాకెట్లు ఎక్కడి. ఒకసారి దీనికి లైట్ పెట్టు. ఫ్రెండ్స్, ఆ రోజులలో రాజులు సీక్రెట్ రూము చీకటిగా ఉంటుంది, ఎందుకు కాంప్రమైజ్ కావాలని అనుకోలేదు. దీనికి కూడా ఒక ఆ టెంపుల్లో చూసిన రాయినే ఇక్కడ వాడారు, బ్లాక్ రాయి. నాకు తెలిసి ఇది చాలా ఈ రోజులలో మంచి రాయి ఏదిరా. సీక్రెట్ రూమ్ ఇదంతా క్లోజ్డ్ ఉండేదంట ఒకప్పుడు. అన్నీ పగిలిపోయినాయి, ఓపెన్ అయిపోయింది. సీక్రెట్ రూమ్ కాస్త ఓపెన్ రూమ్ అయిపోయింది ఈరోజు. ఒకప్పటి సీక్రెట్ రూమ్ ఈరోజు ఓపెన్ రూమ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ అసలు కాంప్రమైజే కాలే. అంటే మనము ఈరోజు టార్చులు పెడితే కానీ అరే ఇటు పెట్టరా, ఇడేమో ఉన్నాయి బొక్కలు. ఏం కనిపిస్తలేదురా. ఇట్లయితే ఎట్లా చూస్తారా? నాకు ఇన్ని పెట్టిండంటే సీక్రెట్ రూమ్లోకి ఒకరు అటాక్ చేయడానికి తప్పించుకోవడానికి అనుకుంటా. రాయి చూడు మళ్ళీ సైజు. ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ దాకా ఒకటే రాయి. 1.5 మీటర్ ఉంటుంది. 1.5 మీటర్. విడ్త్ ఎంత ఉంటుంది? ఇది 1/2 మీటర్ ఉంటుంది కదా. ఎంత పెద్ద స్టోను. ఇది ఒక మెట్ట అన్నట్టు ఆ రోజులలో. నాకు తెలిసి బైక్ హెల్మెట్ ఏడున్నది, ఉంది హెల్మెట్.